గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను గత కొంతకాలంగా ట్రేడింగ్ వద్దు, ట్రేడింగ్లో డబ్బులు పోతున్నాయి, రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ట్రేడింగ్ కూడా సెబీ అండర్లోనే ఉంటుంది, కానీ ట్రేడింగ్ వల్ల డబ్బులు పోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాను. అదేవిధంగా సేవింగ్స్లో మీకు ఇన్ఫ్లేషన్ కూడా రావట్లేదు కాబట్టి సేవింగ్స్ వైపు కాకుండా కొంచెం రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ వైపు రండి అని నేను చెప్తున్నాను. అయితే మనకి ఏంటంటే ఇక్కడ డబ్బులు సంపాదించుకోవటం, ధనం సంపాదించుకోవటం మనం అందరం చేస్తున్నాం. దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఈరోజు మనం మంచి స్థితిలో ఉన్నాం అంటే బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకి బాగా డబ్బు వస్తుంది అనుకోండి. భవిష్యత్తులో కూడా ఈ డబ్బు ఇలాగే వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. లైఫ్ సైకిల్లో ఎప్పుడు కూడా ఎప్పటికొకలాగానే ఉండదు. సో మనం ఏం చేయాలంటే ఈ వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమిటంటే మన ఇన్వెస్ట్మెంట్ అయినా మన కెరీర్ అయినా ఏదైనా కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎప్పుడు నిరంతరం ప్రయత్నించటం, నిరంతరం ప్రయత్నించటం చేస్తూ ఉండాలి. అంటే సర్వైవింగ్ అనమాట, సర్వైవల్. అది ఇన్వెస్టింగ్ కావచ్చు, కెరీర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కానీ మనం నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ట్రేడింగో ఇంకోటి చేశారనుకోండి, గ్రేట్ రిటర్న్స్, గొప్ప రిటర్న్స్ వచ్చినాయి అనుకోండి, అది ఎప్పటికి వస్తాయని లేదు. ఏదో షార్ట్ పీరియడ్ రావచ్చు, తర్వాత డబ్బులు పోయే అవకాశం ఉంది. అలాగే బిజినెస్లో కూడా ఒక్కోసారి హైగా సక్సెస్ అయ్యి మీకు రావచ్చు, తర్వాత ఎప్పటికి వస్తాయని లేదు. అందుకని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వచ్చిన వాటిని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని నేను చెప్తున్నా ప్రజలకి. ఇక్కడ చూడండి, కాంపౌండింగ్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో ఏమిటంటే ఒకటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఈవెంట్ కాదు, ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే కంటిన్యూస్గా ఉండాలి, ఎప్పటికి ఉండాలి, కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. సో ఒకసారి పెట్టి వదిలేసేది కాదు. ఇప్పుడు కాంపౌండింగ్ అనేది ఏమిటంటే చాలామందికి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కావటానికి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ వస్తుంది. కాంపౌండింగ్ ఏంటి, ఎంత దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే అంత డబ్బు వస్తుంది, కానీ మన మనసు ఒప్పుకోదు. కాంపౌండింగ్లో మిక్కిలి ధనవంతులు అవుతామని మన మనసు ఒప్పుకోదు. ఇప్పుడు కాంపౌండింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మర్రి చెట్టు మనం విత్తనం పెట్టామనుకోండి, ఒక 1 ఇయర్కి మీకేం రిజల్ట్ కనపడదు. ఒక 10 ఇయర్స్ వరకు కూడా 10 ఇయర్స్కి మీకు ఒక రిజల్ట్ కనపడుతుంది. అదే ఇంకొక 20-30 ఇయర్స్ ఉందనుకోండి, మహావృక్షం అయింది. ఒక్కసారి మహావృక్షం అయిన తర్వాత ఎన్ని గాలిదుమ్ములు, ఎన్ని తుఫాన్లు ఎన్ని వచ్చినా కానీ ఆ వృక్షానికి ఏం కాదు. ఇట్లాగే ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమిటంటే షార్ట్ పీరియడ్లో మీకేం కనపడదు. ఉదాహరణ చూడండి, బఫెట్ గారు చూడండి, మీరు బఫెట్ గారు, వారెన్ బఫెట్ గారు, ఆయన యొక్క సంపద మనం ఏం చేస్తాము, ఆయన సంపద ఎలా సృష్టించుకున్నారని మనం ఏం చేస్తాము, ఆయన ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాడు, చీప్ స్టాక్స్ అంటే తక్కువ రేట్లో దొరికే స్టాక్స్ ఏవి కొన్నాడు, ఎలాంటి ఫండ్ మేనేజర్స్ని లేదంటే ఎలాంటి వెల్త్ మేనేజర్స్ని పెట్టుకొని ఈ సంపద సృష్టించాడని మనం అవి ఆలోచిస్తాం. కానీ మనం ఆలోచించినది, మనం థింక్ చేయింది ఏమిటంటే వీటిలన్నిటికంటే కూడా అతను దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేశాడు. అదేవిధంగా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే ఆయన ఏమి చేయలేదు అన్నది మనం తెలుసుకోవాలి. ఆయన ఏం చేయలేదంటే డబ్బు అప్పు తీసుకొని ఇన్వెస్ట్ చేయడం చేయలేదు. రెండవది ఏమిటి, మిక్కిలి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆయన జీవిత కాలంలో అమెరికన్ స్టాక్ మార్కెట్లో 14 రెసిషన్స్ వచ్చినాయి. అంటే ఎకానమీ ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది, రెసిషన్స్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది. కానీ ఆ 14 రెసిషన్స్లో కూడా ఆయన డబ్బుని వెనక్కి తీసుకోకుండా అట్లా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉన్నాడు. మూడవది ఏమిటంటే ఆయన స్ట్రాటజీస్ ఒకే వన్ స్ట్రాటజీ కాకుండా ఒకే ప్రపంచంలో ఇన్వెస్ట్ చేయకుండా తర్వాత ఆయన ట్రెండ్స్ చక్కగా మారుస్తూ వెళ్ళాడు. తర్వాత ఏమిటి, అదర్స్ మనీ, వేరే వాళ్ళ డబ్బులతో
ఆయన ఇన్వెస్ట్ చేయలేదు. తర్వాత ఏం చేశాడు ఆయన, ఎప్పటికీ కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది, ఇప్పుడు మనం కెరీర్ ఎలాగో బిజినెస్ ఎలాగో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆయనకి ఒక ప్రాసెస్. నిరంతరం అంటే ప్రవహించే నది నీళ్ళలాగా నిరంతరం అతను చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడు కూడా విశ్రమించలేదు, రిటైర్ అవ్వలేదు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 నుంచి 89 ఇయర్స్ వరకు కూడా ఆయన ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. రిజల్ట్ ఏమిటి? పవర్ ఆఫ్ కాంపౌండ్. అంటే ప్రపంచంలో ప్రపంచ ధనికులలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ అయ్యారు ఆయన. అయితే ఇక్కడ మనకేమిటంటే, చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, డబ్బు సంపాదించుకుంటున్నాం మనం, దాని డబ్బుని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి మనం? షార్ట్ పీరియడ్లో పోయే ఇన్స్ట్రుమెంట్స్ వైపు వెళ్ళకూడదు. అంటే అది బెట్టింగ్ యాప్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, జూదం కావచ్చు, పేకాట కావచ్చు. అంటే షార్ట్ పీరియడ్లో వీటిల్లో మీకు షార్ట్ పీరియడ్లో ఎక్కువ డబ్బు వస్తుంది, కానీ పోతే మొత్తం పోతుంది. ట్రేడింగ్ కావచ్చు, ఇలాంటివి ఇంట్రాడే కావచ్చు. సో చివరికి నేను ఒక యథార్థ గాథ చెప్తున్నాను చూడండి. ఈ యథార్థ గాథ నుంచి మీకు మీ యొక్క విజ్ఞతను బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు వారెన్ బఫెట్ గారు, చార్లీ ముంగర్, తర్వాత రిక్ గురిన్, వీళ్ళు ముగ్గురు సమకాలీకులు. అంటే వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్లో బాగా మంచి కంపెనీస్లో చూజ్ చేసుకునే నాలెడ్జ్ ఉంది. ముగ్గురు ఇన్వెస్టర్స్. వీళ్ళు ముగ్గురులో వారెన్ బఫెట్ గారు, చార్లీ ముంగర్ గారు సక్సెస్ అయ్యారు, మిక్కిల్ సక్సెస్. రికీ గురిన్ గారు ఫెయిల్ అయ్యారు. ఇదే విషయం ఒక ఇన్వెస్టరు వారెన్ బఫెట్ గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, చార్లీ అండ్ నేను, అంటే వారెన్ బఫెట్, చార్లీ గారు మాత్రం మాకు ధనం సంపాదించుకోవటంలో హర్రీ లేదు, అంటే తొందరపాటు లేదు. కానీ అది ఎప్పుడోకప్పుడు మేము ఇన్వెస్ట్ చేసిన వల్ల, పవర్ ఆఫ్ కాంపౌండ్ వల్ల ధనం సమకూరుతుందని వారెన్ బఫెట్ గారు, చార్లీ గారు నమ్మారు. కానీ వేరేజ్ రిక్ గురియన్ గారు మాత్రం వీళ్ళంతా తెలివి ఉంటే కూడా ఆయన తొందరగా డబ్బు సంపాదించుకోవాలనే ఆయనకి కోరిక. అందుకని ఆయన ఏం చేశారంటే 73-74 ఆయన ఏం చేశారంటే, జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లివరేజ్, అంటే వాళ్ళ యొక్క స్టాక్స్ను చూసి అప్పులు ఇవ్వటం, బ్రోకరేజ్ సంస్థలు కావచ్చు, బ్యాంక్స్ కానీ అప్పులు ఇవ్వటం చేస్తాయి. ఈయన ఏం చేశారు, ఆయన యొక్క స్టాక్స్ని తనఖా పెట్టి అప్పులు తీసుకుని ఇంకా ఎక్కువ పెట్టడం అలా చేశాడు. అప్పుడు ఏమైందంటే 73-74లో అమెరికన్ స్టాక్ మార్కెట్లో 70% కరెక్షన్ వచ్చింది. 70% కరెక్షన్ వచ్చినప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఫండ్స్ ఇంకా ఎప్పుడైతే దాని వాల్యూ పడిపోతూ ఉంటుందో, లివరేజ్ కాల్స్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, ఇంకా ఫండ్స్ ఇంకా తనఖా పెట్టాలి లేదా అమ్మేస్తారు వాళ్ళు. సో అట్లా ఏం చేశాడు ఈయన రిక్ గారు, ఫోర్స్ఫుల్గా ఆయన సంపద తగ్గిపోవటం వల్ల ఫోర్స్ఫుల్గా బెర్క్షైర్ అనే కంపెనీలో ఈయనకు కూడా వాటా ఉంది, మన వారెన్ బఫెట్ గారికి ఉంది, వీళ్ళ ముగ్గురికి ఉంది. ఆయన యొక్క షేర్స్ని తక్కువ రేట్ కంటే $40కే వారెన్ బఫెట్ గారికి అమ్మాల్సి వచ్చింది. సో వారెన్ బఫెట్ గారు, చార్లీ గారు ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలంలో మిక్కిలి ధనవంతులు అయ్యారు. వేరేజ్ రిక్ గారు అంటే తొందరగా ధనం సంపాదించుకోవాలన్న ఆశ వల్ల, ఎక్కువ రిటర్న్స్ రావాలన్న ఆశ వల్ల, లివరేజ్ తీసుకోవటం వల్ల ఏమైంది, అంటే అప్పులు తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే, అంటే ట్రేడింగ్ అసలు వద్దు, ట్రేడింగ్ చేస్తే ఇంకా డేంజర్. ఇన్వెస్ట్ చేస్తే కూడా అప్పులు తీసుకొని ఆ యొక్క అప్పులకి కట్టవలసి వచ్చినప్పుడు మార్కెట్స్ మీకు అనుకూలంగా లేకపోతే అప్పుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏమిటంటే, లివరేజ్ అప్పులు తీసుకొని ఇన్వెస్ట్ చేయటం వల్ల రిక్ గారు లివరేజ్ వాళ్ళకి డబ్బులు చెల్లించడం కోసం ఇంకా అమ్మాల్సి వచ్చింది. అంటే తొందరగా ధనవంతుడు కావాలనే ఆశ వల్ల ఏమవుతుందంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నేను ప్రజలకి ఏం చెప్తున్నానంటే, వారెన్ బఫెట్ గారు కావచ్చు, చార్లీ గారు కావచ్చు, రిక్ గారు కావచ్చు, ధనం సంపాదించడంలో ముగ్గురికి సేమ్ నాలెడ్జ్ ఉంది, సేమ్ తెలివితేటలు ఉన్నాయి. కానీ ధనం నిలబెట్టుకునే విషయంలో వారెన్ బఫెట్ గారు, చార్లీ గారు
ధనం నిలబెట్టుకున్నారు, రిక్కీ గారు ధనం పోగొట్టుకున్నారు. అంటే నేను సామాన్య ప్రజలకి ఏం చెప్తున్నానంటే, స్టాక్ మార్కెట్లో తొందరగా ధనం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ట్రేడింగ్ వైపు, ఇంట్రాడే వైపు వెళ్తే మీ బెట్స్ కొన్ని సక్సెస్ అవుతాయి, కానీ పోయినప్పుడు మొత్తం పోయి మీరు అప్పులు పాలే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ స్లో ప్రాసెస్, కొంచెం కొంచెం డబ్బులు వస్తాయి, కానీ దీర్ఘకాలంలో ఎకానమీలో అంటే అది సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్, అంటే మనం ఎప్పుడు కూడా టాప్ 500 కంపెనీస్ని ఇక్కడ నేను మార్కెట్స్ అని చెప్తున్నాను. మిగతా పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయండి. ఎప్పుడు కూడా సింగిల్ స్టాక్ తీసుకుంటే హై రిస్క్ ఉంటుంది. ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ అంటే కొన్ని కంపెనీస్లో ఓనర్షిప్, బంచ్ ఆఫ్ స్టాక్స్లో మీరు మధ్యతరగతి వారు ధనవంతులు అవ్వాలంటే బంచ్ ఆఫ్ స్టాక్స్, కొన్ని గ్రూప్ ఆఫ్ స్టాక్స్లో మీరు ఓనర్స్ అవ్వాలి. ఒకే కంపెనీ 2 కంపెనీలు ఎవరెవరో చెప్తుంటారు, టిప్స్ ఇస్తారు, మీరు కొనుక్కున్నారంటే మీ కన్ను దాని మీద లేకపోతే ఒక్కోసారి చాలా కంపెనీస్, చిన్న కంపెనీస్ ఐపీఓకి వచ్చిన తర్వాత అవి కొన్ని రోజులకి గవర్నెన్స్ బాగలేక కానీ, ప్రాఫిట్స్ బాగలేక కానీ వాషౌట్ అయిపోయి బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చిన్న కంపెనీస్ కొనుక్కొని ప్రేమ పెంచుకొని అలాగే ఉండొద్దు. నేనేం చెప్తున్నానంటే పెద్ద కంపెనీస్లో, దుర్భేద్యమైన కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. లేదంటే ఒక సెన్సెక్స్ ద్వారా, నిఫ్టీ 150, నిఫ్టీ 200, నిఫ్టీ 500 ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా మీరు ఓనర్స్ అవ్వండి. షార్ట్ పీరియడ్లో డబ్బులు సంపాదించుకోవాలనే భ్రమను తీసేయండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎప్పుడు కూడా స్లోగా వర్కౌట్ అవుతుంది. ఎంత లాంగ్ ఉన్నారన్నది మీకు ఇంపార్టెంట్. అంటే 10 years, 15 years, 20 years. షార్ట్ పీరియడ్ ఎప్పుడు కూడా ప్రమాదకరం. సో ప్రజలు నేను ఎడ్యుకేట్ చేసేది ఏమిటంటే, షార్ట్ పీరియడ్లో డబ్బు సంపాదించుకోవాలంటే స్టాక్ మార్కెట్స్లో కష్టం. లాంగ్ పీరియడ్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ వారెన్ బఫెట్ గారు కానీ, రిక్కీ గారు కానీ, చార్లీ ముంగర్ నుంచి మనం ఈ యొక్క పాఠాలు నేర్చుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.